28వ తారీఖునే అలర్ట్ వచ్చింది. అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి. 28వ తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది. శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి, శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కురిసిపోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి? తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమం కనుక చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపున వస్తూ ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది, పైచిలుకు నుంచి తుఫాన్ రాబోతా ఉంది, ఇక్కడ తుఫాన్ రాబోతా ఉంది, పైనుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఆ నీళ్లు రాబోతా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కురవబోతా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ ఈ 3 డ్యాములలో కనీసం 75 టీఎంసీలు, ఒక్కొక్క డ్యాంలో కనీసం 25 టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం 70-75 టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే, బుధవారం నుంచే వదిలేసి ఉంటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉంటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి, పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే కృష్ణా నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు, రెగ్యులేట్ చేసి ఉండవచ్చు. ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు. శనివారం దాకా నీకు టైం ఉంది, శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది. బుధవారమే కన్నా ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు, స్టోర్ చేసుకొని ఉండొచ్చు, కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు. ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో, ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరుగుండేటివి కాదు. ఆ నీళ్లు ఒకవైపున, పైనుంచి వచ్చే నీళ్లు ఇంకొక వైపున, ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. వైసీపీ నాయకులు మరి 5 సంవత్సరాలు కనపడలేదు మనకు. ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వాళ్ళు నాయకులు అంటారా అండి? 5 సంవత్సరాలు ఎన్నో జరిగాయి. ఎందుకు ఇక్కడ మన గేటు కొట్టుకోపోతే ఎంతో మంది చనిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చేశారు? హెలికాప్టర్ లో నవ్వుకుంటూ టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వలే వాళ్ళు ఈ ఎన్నికల వరకు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళా నాటకము, మొన్నటి వరకేమో లా అండ్ ఆర్డర్ తప్పింది అని చెప్పి ఒక నాటకం వేశాడు ఢిల్లీకి వచ్చి. ఇప్పుడేమో మళ్ళా కొత్తగా నాటకం వేస్తుంటే ప్రజలు అనే వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. రోజమ్మేమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది. అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి, అంతేగాని ముచ్చుమర్రి రాజకీయం మాత్రం నువ్వు చెయ్యొద్దు. ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమర్రి రాజకీయం చేయాలనుకుంటున్నావు? 10 రోజులు జరిగిన వెంటనే మేము ప్రతిరోజు అక్కడే ఉన్నాము. అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ గాని, మళ్ళీ పైన హోంమంత్రి గారు గాని అందరూ వచ్చారు. ఒకటే ప్రశ్న రోజమ్మకు, నీకు నిజంగా ముచ్చుమరి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా? నువ్వు వచ్చి పరామర్శించినావా? లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలలో నువ్వు ఏంది, నీ రోల్ ఏంటి? నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, నువ్వు ఏం చేసినావు?
కనీసం నష్టపరిహారం ఏమైనా ₹1 ఇచ్చినారా? లేదు. కానీ ఊరికే మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు. నేను అదే అంటున్నా, వైసీపీ పార్టీ ఏదో ఆయనకు లండన్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్ లో, ఆ పార్టీ కూడా లండన్ లో పెడితే బాగుపడతావు నువ్వు కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు, అది ఈ టైంలో. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ కి మించి డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు, రెస్టే లేదు. ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో గాని, అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఆయన 24 గంటలు కష్టపడుతున్నారు, ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నారంటే, వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాల వీళ్ళంతా. అదే గనుక ఈ వరద గనుక వైసీపీ హయాంలో వచ్చుంటే గనుక మరి ఏంటి పరిస్థితి? ఈరోజు వైసీపీ బోట్లు కొట్టుకొచ్చినాయి బ్యారేజ్ కి, ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఆలోచన చేయండి, ఎవరు దీని వెనకాలండి చేస్తున్నారు. అసలు ఈయనకు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత న్యాచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి, పులివెందల ఎమ్మెల్యే, మరి ఆయనకు అసలు తెలివి ఉందా? ఏం లేదు. ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు, పక్కన సజ్జల లేరు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు, ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు, ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. దయచేసి తెలుసుకొని మాట్లాడండి, వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు. మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి, అంతేగాని చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర చేష్టాలు చెయ్యొద్దు. ఆ రోజమ్మను పెట్టినారు, ఇప్పుడు ఆమెకు మేకప్ కే సగం టైం అయిపోతుంది. మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి, మేము కూడా చప్పట్లు కొడతాం. అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దండి. అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము, హెల్ప్ చేద్దాం.